హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు డాక్టర్ ఈటీవీ. మీ ఆరోగ్య సమస్యలకు, సందేహాలకు, అపోహలకు మా మెడికల్ ఎక్స్పర్ట్స్ చే సమాధానాలు. ఈనాటి కార్యక్రమంలో ముందు హైలైట్స్ ఏంటో చూసేద్దాం. బ్లడ్ లో కొలెస్ట్రాల్ గుండెకు ఏ విధంగా హాని చేస్తుంది? మోకాలు నొప్పికి పరిష్కారం ఏంటి? క్యాన్సర్ కి వ్యాక్సిన్ ఉందా? గర్భవతుల్లో థైరాయిడ్ ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది? చెవిలో కణతికి సర్జరీ చేస్తే ముఖానికి పెరాలిసిస్ వస్తుందా? ఈనాటి డాక్టర్ ఈటీవీలోని మొదటి ప్రశ్న ఏంటో చూద్దాం. డియర్ డాక్టర్ ఈటీవీ, జనరల్ గా బ్లడ్ లో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే హార్ట్ కి ముప్పు అంటారు. ఈ కొలెస్ట్రాల్ ఎందుకు పెరుగుతుంది? అలాగే ఈ కొలెస్ట్రాల్ వలన గుండెకు ఏ విధంగా హాని జరుగుతుందో కొంచెం వివరంగా తెలుసుకోవాలనుంది అంటూ రాస్తున్నారు. ఈ ప్రశ్నకి కార్డియాలజిస్ట్ డాక్టర్ కొండలరావు గారు సమాధానమిస్తారు. బాడీలో కొలెస్ట్రాల్ 200 మిల్లీగ్రామ్స్ పర్ డెసిలీటర్ ఉంటుందండి. ఇది నార్మల్, దానికంటే తక్కువ ఉండాలి. దానికంటే ఎక్కువ ఉంటే అనర్థాలు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కొలెస్ట్రాల్ అనేది మన బాడీకి చాలా ఇంపార్టెంట్ అండి. ఎవ్రీబడి విల్ హ్యావ్ ద కొలెస్ట్రాల్. కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువైనప్పుడు చాలా ప్రాబ్లమ్స్ రావచ్చు. ఎక్సెస్ కొలెస్ట్రాల్ బ్లడ్ వెజల్స్లో డిపాజిట్ అయ్యి ప్లేక్ ఫామ్ అయ్యి దానివల్ల సర్క్యులేషన్ తగ్గి వాళ్ళకి హార్ట్ అటాక్ రావచ్చు, పెరాలసిస్ రావచ్చు, లేకపోతే లెగ్కి గ్యాంగ్రీన్ రావచ్చు. ఇవన్నీ దానికి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అండి. హై కొలెస్ట్రాల్ ఉండి ప్లేక్ ఫామ్ అయ్యి బ్లడ్ వెజల్ బ్లాక్ అయినప్పుడు. సో కొలెస్ట్రాల్ అసలు బాడీలో ఎందుకు ఉంటుంది? లావుగున్న వాళ్ళకే ఉంటుందా, తినుగున్న వాళ్ళకే ఉంటుందా, ఎవరికి కొలెస్ట్రాల్ ఉంటుంది అనేది చాలామంది అనుమానాలు ఎక్స్ప్రెస్ చేస్తుంటారు. సో ఈ కొలెస్ట్రాల్ సర్టన్ రేంజ్లో ఉండాలి. రేంజ్ ఉంటుంది ప్రతి ఒక్క దానికి. కొలెస్ట్రాల్లో కూడా చాలా రకాలు ఉన్నాయండి. గుడ్ కొలెస్ట్రాల్ అని, బ్యాడ్ కొలెస్ట్రాల్ అండ్ వర్స్ట్ కొలెస్ట్రాల్. టోటల్ కొలెస్ట్రాల్ ఈజ్ బ్యాడ్ కొలెస్ట్రాల్. గుడ్ కొలెస్ట్రాల్ ఈజ్ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అంటారండి. అండ్ వర్స్ట్ కొలెస్ట్రాల్ ఈజ్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్. ఈ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ మనకి మోర్ దాన్ 120 ఉందనుకోండి, హై రిస్క్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. టోటల్ కొలెస్ట్రాల్ షుడ్ బి లెస్ దాన్ 200. ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ 120 కంటే తక్కువ ఉండాలి. గుడ్ కొలెస్ట్రాల్ షుడ్ బి మోర్ దాన్ 35 అండ్ ఫిమేల్స్లో 35, మేల్స్లోనైతే 40 కంటే ఎక్కువ ఉండాలి. సో ఈ కొలెస్ట్రాల్ వంశపారంపర్యంగా వస్తుందా లేకపోతే మనం తినే పదార్థాలను బట్టి ఉంటుందా అనేది చాలామంది అడుగుతుంటారు. ఈ కొలెస్ట్రాల్ అనేది, హై కొలెస్ట్రాల్ అనేది వంశపారంపర్యంగా రావచ్చు, ఫ్యామిలీస్లో రన్ కావచ్చు. దాన్ని ఏమంటారంటే ఫెమిలియల్ హైపర్ కొలెస్ట్రాలేమియా అంటారు. ఈ మన డైటరీ హ్యాబిట్స్తో కూడా కొలెస్ట్రాల్ ఎక్కువైతుంటుంది. ఈ కొలెస్ట్రాల్ డైటరీ హ్యాబిట్స్ అంటే హై కొలెస్ట్రాల్ డైట్స్, చీజీ మెటీరియల్ తీసుకున్నా కానీ, ఆయిలీ ఫుడ్స్ తీసుకున్నా కానీ, ఆర్ నాన్ వెజిటేరియన్ ఎస్పెషల్లీ రెడ్ మీట్ తీసుకున్నా కానీ కొలెస్ట్రాల్ ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో కొలెస్ట్రాల్ మనకేంటంటే ఈ హార్మోన్స్ అన్నీ కొలెస్ట్రాల్తోనే సింథసిస్ అయితే ఈ నార్మల్ లెవెల్స్లో ప్రతి ఒక్కటి ఉండాలి. తక్కువైనప్పుడు కూడా కొన్ని అనర్థాలు ఉంటాయి, బ్లీడింగ్లు అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో సర్టన్ లెవెల్స్లో మెయింటైన్ చేయాలి. ఈ హై కొలెస్ట్రాల్ మనం ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి ఏంది అనేది, మనం తిన్న పదార్థం ఫ్యాటీ ఫుడ్ తీసుకున్నాం అనుకోండి, స్టమక్ నుండి డైజెస్ట్ అయ్యి అబ్జర్వ్ అవుతుంది ట్రైగ్లిజరైడ్స్. ఫస్ట్ కైలోమైక్రాన్స్ నుండి ట్రైగ్లిజరైడ్స్ ఫామ్ అవుతుంది. దాని నుండి ఇట్ గోస్ టు ద టిష్యూ, ఎల్డిఎల్ ఫామ్ అవుతుంది. ఎల్డిఎల్ నుండి ఈ కొలెస్ట్రాల్ అనేది పెరిఫెరల్ టిష్యూలో డిపాజిట్ అయ్యి అక్కడ బ్లడ్ వెజల్స్లో డిపాజిట్ అవుతుంది. గుడ్ కొలెస్ట్రాల్ బాధ్యత ఏంటంటే ఆ టిష్యూలో డిపాజిట్ అయిన కొలెస్ట్రాల్ని తీసుకొని మళ్ళీ లివర్కి తీసుకొని వస్తూ ఉంటుంది. సో దాన్ని ఏమైతుందంటే ఈ స్కావెంజర్ లైక్ యాక్టివిటీ ఉంటుంది అన్నట్లు. సో ఈ కొలెస్ట్రాల్ని మంచిగా మెయింటైన్ చేయాలి. ఈ మంచిగా మెయింటైన్ చేయాలంటే ఏంటంటే డైటరీ హ్యాబిట్స్ ఒకటి మంచిగా పెట్టుకోవాలి. లో కొలెస్ట్రాల్ డైట్లు తీసుకోవాలి, ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవాలి, వాటర్ ఎక్కువ తీసుకోవాలి అండ్ రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయాలి. నేను చెప్పాను కదా, ఈ హై కొలెస్ట్రాల్ కానీ అదర్ ఫ్యాటీ యాసిడ్స్ ఏమవుతాయి అంటే బ్లడ్ వెజల్లో డిపాజిట్ కావటం, ప్లేక్ ఫామ్ అవుతుంది. ప్లేక్ పెరుగుతూ వస్తుంది. ఒక రోజులో మనకి హార్ట్ అటాక్స్ రావు, పెరాలసిస్లు రావండి, బట్ అక్యూట్గా రావచ్చు. బట్ ఈ కొలెస్ట్రాల్ అనేది స్లోగా డిపాజిట్ అవుతూ 10%, 20, 30, 40, 50, 70% దాటినప్పుడు ఏమైందంటే మనకు సిమ్టమ్స్ వస్తాయి. ఎటువంటిది వస్తాయి? కొద్ది దూరం నడిచినప్పుడు ఆయాసం అనమాట. దాన్ని ఏమంటారంటే ఎఫర్ట్ అంజనా అంటారు. అదేవిధంగా బ్రెయిన్ బ్లడ్ వెజల్స్లో డిపాజిట్ అయిందనుకో, సమ్ టైమ్స్ గిడ్డినెస్ రావటం, లేకపోతే సింకోప్ అంటే కళ్ళు తిరిగి పడిపోవటం, చిన్నగా పెరాలసిస్ వచ్చినట్టు కాళ్ళు చేతులు వీక్నెస్ అనిపించడం, ఇవన్నీ వస్తాయి. లెగ్ బ్లడ్ వెజల్స్లో డిపాజిట్ అయిందనుకోండి, కొద్ది దూరం నడిచినప్పుడు లెగ్స్లో పెయిన్ వస్తుంది. దాన్ని ఏమంటారంటే మెడికల్ టెర్మినాలజీలో క్లాడికేషన్ అంటారు. ఈ క్లాడికేషన్ ఉన్న వాళ్ళు ఏంటంటే కొన్ని రోజులు ఏం చేస్తారు,
ఫర్ ఎగ్జాంపుల్ 400 మీటర్స్ నడిచినప్పుడు పెయిన్ వస్తుంది అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు 300 మీటర్స్ నడిచి ఆగి మళ్ళీ నడుస్తుంటారు. సో ఇటువంటి వాళ్ళు ఏంటంటే మెడికల్ అడ్వైస్ తీసుకొని డాక్టర్ స్టడీ చేయించుకుంటే మనకు క్లియర్గా తెలుస్తుంది. ఈ హై కొలెస్ట్రాల్ ఉన్నవాళ్ళు హార్ట్ అటాక్ రావచ్చు. ఎప్పుడు హార్ట్ అటాక్ అంటారు? అన్స్టేబుల్ ప్లేక్ అంటారు. క్యాప్ తిన్నుంటే దాన్ని అన్స్టేబుల్ ప్లేక్ అంటారు. ఈ షీర్ స్ట్రెస్తో కానీ బ్లడ్ ఫ్లోతో కానీ బీపీ ఎక్కువ కావటం వల్ల కానీ అది రప్చర్ అయ్యి దాని చుట్టూ ప్లేట్లెట్స్ జమ అవుతాయి. ప్లేట్లెట్ జమ అయినప్పుడు ఏమైందంటే క్లాట్ ఫామ్ అయ్యి హార్ట్ అటాక్స్ వస్తుంటాయి, ఆర్ పెరాలసిస్లు వస్తుంటాయి. సో ఇవి ప్రివెంట్ చేయడానికి ఏమిస్తాం? బ్లడ్ థిన్నింగ్ ఏజెంట్స్ యాస్పిరిన్ కానీ క్లోపిడోగ్రల్, బ్రిలింటా అనే ట్యాబ్లెట్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇటువంటి సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్, ఎనీ హాస్పిటల్ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్పై సరైన ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ కొలెస్ట్రాల్ వల్ల చాలా అనర్థాలు ఉన్నాయి. దీన్ని చిన్నప్పటి నుంచే పిల్లలకి మంచి హ్యాబిట్స్ అలవాటు చేసి, నవేడేస్ పిల్లలన్నీ ఫాస్ట్ ఫుడ్స్ తీసుకుంటారు. దాంట్లో ఏంటంటే హై కొలెస్ట్రాల్ డైట్ ఉంటుంది, ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవన్నీ చాలా వరకే ఆరోగ్యానికి మంచిది కాదు. సో ఇప్పటి నుంచే వాళ్ళకి మంచి హ్యాబిట్స్ నేర్పించి ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవటం, ఎక్సర్సైజ్ చేయటం చేస్తే ఫ్యూచర్లో ఈ ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటాయి. ఈ ఒబేసిటీ ఉన్న వాళ్ళలో కూడా ఈ ఎక్సెస్ ఫ్యాట్ అనేది బ్లడ్ వెజల్స్లో డిపాజిట్ అయితే వాటి వల్ల మెటబాలిక్ సిండ్రోమ్స్ అవి రావటం, హార్ట్ ప్రాబ్లమ్స్ రావటం ఇవన్నీ ఉంటాయి. సో వాళ్ళు వెయిట్ రిడక్షన్ చేసి కొలెస్ట్రాల్ ట్యాబ్లెట్స్ తీసుకుంటే ఫ్యూచర్లో కార్డియాక్ ఈవెంట్స్ కానీ ఏ ప్రాబ్లమ్స్ కానీ మనం ప్రివెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ డాక్టర్ కొండలరావు గారు. ఇప్పుడు మరో సమస్య ఏంటో చూద్దాం. డాక్టర్ గారు, నా వయసు 31 సంవత్సరాలు. నేను గృహిణిని. మోకాలి ముందు భాగంలో పెయిన్ వస్తోంది. దీనికి చికిత్స ఏంటో తెలియచేయండి అంటూ రాస్తున్నారు. ఈ ప్రశ్నకి ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ ఆనంద్ బాబు గారు సమాధానమిస్తారు. కాండ్రోమలేషియా పటెల్లా అన్నది యూజువల్గా మనము లేడీస్లోనే ఎక్కువ శాతం చూస్తాము. ఇది జెంట్స్కి లేడీస్కి ఉన్న కొంచెం నిర్మాణం డిఫరెన్స్లో, ఎందుకంటే జెంట్స్లో ఆ క్వాడ్రిసెప్స్ అనే మజిల్ ఉండే యాంగిల్, తర్వాత ఫిమేల్స్లో ఉండే క్వాడ్రిసెప్స్ అనే మజిల్ ఉండే యాంగిల్, అది క్యూ యాంగిల్ అంటారు. ఆ క్యూ యాంగిల్లో కొంత మార్పు ఉండటం వల్ల ఈ పటెల్లా అన్న బోన్ కొంచెము డిఫరెంట్గా ఉండి, దాని అనాటమీ అది డిఫరెంట్గా ఉండి ఈ పెయిన్ కామన్గా లేడీస్లో ఎక్కువగా వస్తుంటుంది. ఈ నీ పెయిన్ యూజువల్గా ఎక్కువగా కూర్చున్నప్పుడు, అంటే ఒక సినిమాకి వెళ్ళి ఒక 1.5-2 hours అలా ప్రొలాంగ్డ్గా కూర్చున్నప్పుడు, లేకపోతే ఎక్కువగా మెట్లు ఎక్కి దిగేటప్పుడు ఎక్కువ బాధిస్తూ ఉంటుంది. దీనికి చికిత్స ఏంటంటే మొదట ఒక ఎక్స్రే తీసుకుని చూస్తాము. చూసి అందులో ఏమన్నా బోన్లో కానీ ఇలాంటి లోపం ఏమన్నా ఉన్నదా మోకాల్లో అన్నది నిర్ధారించుకొని, ఒకవేళ అందులో ఏమీ లేదు అంటే అప్పుడు మొదట ఫిజియోథెరపీలో కొన్ని ఎక్సర్సైజులు ఉంటాయి. ఆ ఎక్సర్సైజెస్ని ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి పంపించి కండరాలను గట్టిపరిచేలా చేసి దాని ద్వారా ఈ పెయిన్ తగ్గేట్టుగా చూస్తాం. ఆ మొదటి సమయంలో ఎక్సర్సైజులతో పాటు కొన్ని నొప్పికి సంబంధించిన మెడిసిన్స్ కూడా వాడాల్సి ఉంటుంది. ఇలా కొన్ని రోజులు ఎక్సర్సైజు, నొప్పికి ట్యాబ్లెట్స్ వాడిన ద్వారా అది ప్రాబ్లం సాల్వ్ అవుతుంది యూజువల్గా. ఇది మోకాలు మోడల్. యాక్చువల్గా ఇదేమో పైన ఉన్నది తొడ ఎముక, కింద ఉన్నది కాలు ఎముక, ఈ పైన ఉన్నది మోకాలు చిప్ప. సో ఈ మోకాలు చిప్ప వెనక భాగంలో ఉండే మృదులాస్థి, కార్టిలేజ్ అంటారు ఇంగ్లీష్లో, ఇందులో మెత్తదనం రావటము, తర్వాత కెమికల్ చేంజెస్ రావటం వల్ల ఎప్పుడైతే మోకాలు ఇలా మడతకు వస్తుందో అప్పుడు ఇది కాంటాక్ట్ ఫోర్స్ ఎక్కువయ్యి నొప్పి ఎక్కువ రావటం జరుగుతుంటుంది. ఈ సమస్యని సత్తుపల్లి నుంచి రాస్తున్నారు. డాక్టర్ గారు, జనరల్గా కొన్ని రకాల క్యాన్సర్స్కి మాత్రమే వ్యాక్సిన్ ఉంది అని విన్నాను. అసలు ఎటువంటి క్యాన్సర్స్కి వ్యాక్సిన్ ఉంది, ఎటువంటి క్యాన్సర్స్కి వ్యాక్సిన్ లేదో తెలియచేయండి అంటూ అడుగుతున్నారు. ఈ ప్రశ్నకి ఆంకాలజిస్ట్ డాక్టర్ ఏవిఎస్ సురేష్ గారు సమాధానం అందిస్తారు. వ్యాక్సిన్ అన్నది ఒక రోగాన్ని రాకుండా చేసే, అలాగే క్యాన్సర్కి వ్యాక్సిన్కి మధ్య రిలేషన్ ఏంటి అంటే మనం దీన్ని 3 రకాలైన భాగాల్లో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటి భాగం ఏంటంటే క్యాన్సర్ రాకుండా వచ్చే వ్యాక్సిన్, రెండోది వచ్చిన క్యాన్సర్ని తగ్గించడానికి ఇచ్చే వ్యాక్సిన్, మూడోది మామూలుగా తీసుకునే వ్యాక్సిన్స్ క్యాన్సర్ పేషెంట్లు తీసుకోవాలనుకుంటే ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ క్యాన్సర్కి వ్యాక్సిన్కి మధ్య ఉన్న సంబంధాన్ని ఈ 3 భాగాల్లో మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఒక వైరస్ మూలంగా, ఒక బ్యాక్టీరియా మూలంగా
ఒక ఫంగస్ మూలంగా లేకపోతే ఒక పారాసైట్ మూలంగా క్యాన్సర్ వస్తుంది అని మనకి ఎప్పుడైతే తెలిసిందో అప్పుడు మనం ఈ వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా ఆ క్యాన్సర్ని మనం ఆఫ్ చేయొచ్చు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ హెచ్పివి కొన్ని స్ట్రెయిన్స్ ఉన్నాయి. గర్భాశయపు ముఖస్వరపు క్యాన్సర్కి కాజ్ చేస్తాయి. వ్యాక్సిన్ వేస్తే ఆగిపోతుంది. హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ అది కూడా కొన్ని వ్యాక్సిన్స్ వేస్తే ఆగే అవకాశాలు ఉంటాయి. హెపటైటిస్ బి వ్యాక్సిన్ అన్నది వేస్తే లివర్ క్యాన్సర్ ఆగిపోయే అవకాశాలు ఉంటాయి. హెచ్ పైలోరి హ్యూమన్ మనకి గ్యాస్ట్రైటిస్ అంటారు, అది కూడా క్యాన్సర్ కారణమే. బ్యాక్టీరియాని వైరస్ ద్వారా యాంటీబయాటిక్ ద్వారా కానీ లేదంటే వ్యాక్సిన్ ద్వారా కానీ కిల్ చేసేయడం ద్వారా యాంటీబాడీస్ ఇవ్వడం ద్వారా కానీ చేస్తే ఆ క్యాన్సర్ ఆగిపోతుంది. అలాగే మనకి ఈ డిఫ్తీరియా వ్యాక్సిన్ అని చెప్పి డిఫ్తీరియా అంటాం కదా, దాన్ని హైపర్ ఇమ్యూన్ చేయడం ద్వారా కూడా కొన్ని రకాలైన బ్రెయిన్ ట్యూమర్స్కి మనం అడ్డుకట్ట వేయడం కోసం చేస్తున్నాం. హైపర్ ఇమ్యూన్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వ్యాక్సిన్ అన్నది మనం ఈ ప్యాంక్రియాస్లో ట్రీట్మెంట్ చేయడం కోసం చెప్పిన యూఎస్లో పరిశోధనలు జరుగుతున్నాయి. ఇలాగ మనం టోటల్ బాడీలో చూసుకుంటే కొన్ని పదుల సంఖ్యలో వ్యాక్సిన్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. ఇది ప్రివెంటివ్ వ్యాక్సిన్స్. థెరపటిక్ వ్యాక్సిన్స్ అని ఇంకొక వింగ్ ఉంది. అంటే క్యాన్సర్ వచ్చేసిన తర్వాత ట్రీట్ ఎలా చేయాలి వ్యాక్సిన్స్ వేసి. అంటే మీ క్యాన్సర్ని కీమోథెరపీ చంపలేదన్నప్పుడు ఇమ్యూనిటీ యొక్క హెల్ప్ని తీసుకుంటున్నాం క్యాన్సర్ని చంపడానికి. డెండ్రియాన్ అంటే ప్రోస్టేట్ క్యాన్సర్స్కి వాడే వ్యాక్సిన్ వాడితే జస్ట్ ఒక వ్యాక్సిన్ ఇవ్వడం ద్వారా మన శరీరంలో ఒక ఇమ్యూనిటీ బూస్టప్ అయిపోయి క్యాన్సర్ని పెరుగుదల కాకుండా ఆఫ్ చేస్తుంది, కొన్ని చోట్ల తగ్గిస్తుంది కూడా. ఇలా కాకుండా ఇంకా అనేక రకమైనటువంటి వ్యాక్సిన్స్ దేర్ ఇన్ డెవలప్మెంట్. ఆఖరి దానికి వస్తే మామూలు వ్యాక్సిన్స్ క్యాన్సర్ పేషెంట్స్కి ఇవ్వచ్చు, లైవ్ వ్యాక్సిన్స్ ఇవ్వద్దని చెప్తాము. ఎందుకంటే వాటి మూలం ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది క్యాన్సర్ పేషెంట్స్లో. ఆ వ్యాక్సినే పేషెంట్కి రోగాన్ని కాజ్ చేస్తుంది కాబట్టి వద్దని చెప్తాము. అన్ని అటెన్యూటెడ్ వ్యాక్సిన్స్ అనేది తీసుకోవచ్చు. ఇది క్యాన్సర్కి వ్యాక్సిన్కి మధ్య ఉన్నటువంటి సంబంధం. థ్యాంక్ యూ డాక్టర్ సురేష్ గారు. గర్భిణీ స్త్రీలకు సంబంధించిన ఒక ప్రశ్నని ఒకరు ఇలా రాస్తున్నారు. డాక్టర్ గారు, నేను 2 నెలల గర్భవతిని. జనరల్ చెకప్స్లో థైరాయిడ్ ఉందని తెలిసింది. ఇప్పుడు దీని వలన బేబీకి ఏమైనా ప్రాబ్లం వస్తుందా? దీనిని కంట్రోల్ చేయడం ఎలా అంటూ అడుగుతున్నారు. ఈ ప్రశ్నకి గైనకాలజిస్ట్ డాక్టర్ జి వింధ్య గారు సమాధానమిస్తారు. జనరల్గా ప్రెగ్నెన్సీ స్టార్ట్ అవ్వగానే థైరాయిడ్ టెస్ట్ చేస్తామమ్మా. ఎందుకంటే థైరాయిడ్ లెవెల్స్ మామూలుగా ప్రెగ్నెన్సీ లెవెల్లో వేరు ఉంటుంది, నాన్ ప్రెగ్నెంట్ లెవెల్లో వేరు ఉంటుంది. ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ లెవెల్స్ ఎప్పుడూ 2.5 కన్నా ఎక్కువ ఉండకూడదు. దీనికన్నా ఎక్కువ ఉంటే మేము సబ్ క్లినికల్ హైపోథైరాయిడిజం అంటాము. ఎందుకు ఇంపార్టెంట్ అంటే బేబీ గ్రోత్కి ఎఫెక్ట్ అవుతుంది. బేబీ గ్రోత్ ఎలా ఎఫెక్ట్ అంటే ఇనీషియల్గానే బేబీకి బ్రెయిన్ ఫస్ట్ 4-5 monthsలోనే బేబీ బ్రెయిన్ అన్ని ఫామ్ అవుతాయి. సో థైరాయిడ్ బేబీలో ప్రొడ్యూస్ అవ్వదు కాబట్టి మదర్ నుంచి బేబీకి థైరాయిడ్ వెళ్తుంది. ఆ థైరాయిడ్ వెళ్ళడం వల్ల బేబీ బ్రెయిన్ గ్రోత్ అదంతా బాగా ఫామ్ అవుతుంది. అందుకని ఇనీషియల్గానే ఎప్పుడైనా సరే ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు ఇనీషియల్గా థైరాయిడ్ చేయించుకొని ఏమైనా తేడా ఉంటే డ్రగ్స్ వేసుకుంటే సరిపోతుంది. బేబీ బ్రెయిన్కి గ్రోత్కి అంతా ఫైన్ ఉంటుంది. ఒకవేళ మీకు లేట్గా డిటెక్ట్ అయింది అనుకోమా, అప్పుడు కూడా కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది తప్పిస్తే అందరికీ వస్తుందని కాదు. థైరాయిడ్ ఉన్న మదర్స్కి ఇనీషియల్గా డిటెక్ట్ చేస్తే బేబీ బ్రెయిన్ గ్రోత్ చాలా బాగుంటుంది. కొద్దిగా లేట్గా డిటెక్ట్ చేసినా సరే మీరు ఇమీడియట్గా ట్రీట్మెంట్ తీసుకుంటే ఆ డిఫెక్ట్ అనేది రాకుండా కాపాడొచ్చు. కొంతమందికి థైరాయిడ్ ఉండడం వల్ల ప్రెగ్నెన్సీ రాదు అని చెప్తారు, కానీ అట్లేం లేదు. కొంతమంది కన్సీవ్ అయిపోతారు, కొంతమందికి మటు చాలా టైం తీసుకుంటుంది. అట్లాంటి పేషెంట్స్కి ఇనీషియల్గానే థైరాయిడ్కి ట్రీట్మెంట్ తీసుకోగలిగితే మీరు థైరాయిడ్ ట్రీట్మెంట్ తీసుకోగానే ఇమీడియట్గా కన్సెప్షన్ అనేది వస్తుంది, ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది. డియర్ డాక్టర్ ఈటీవీ, నా వయసు 26 సంవత్సరాలు. నేను ఒక సాధారణ గృహిణిని. వినికిడి లోపంతో నేను ఈఎన్టీ స్పెషలిస్ట్ని కలిశాను. అప్పుడు నా చెవిలో 2.5 సెంటీమీటర్స్ కణతి ఉందని సర్జరీ చేయాలని అన్నారు. ఇలా సర్జరీ చేస్తే తర్వాత ఫేస్కి పెరాలిసిస్ వచ్చే అవకాశాలున్నాయి అని విన్నాం. ఆపరేషన్ లేకుండా ఏమైనా తగ్గే మార్గం ఉందా? మీ సలహా ఏంటో తెలియచేయండి అంటూ అడుగుతున్నారు. ఈ ప్రశ్నకి న్యూరో సర్జన్ డాక్టర్ రావి సుమన్ రెడ్డి గారు సమాధానమిస్తారు. మీకు డయాగ్నోస్ అయిన ట్యూమర్ దాన్ని అకాస్టిక్ శ్వానోమా అని కూడా అంటారమ్మా. అది ఏమవుతుందంటే మనకి వినికిడి నరం ఒక సైడ్ నుంచి ట్యూమర్ క్రమేణా పెద్ద సైజు పెరిగి తర్వాత చిన్న మెదడు దగ్గర ఉంటుంది. ఇది
నార్మల్గా ఈ చిన్న వయసు వాళ్ళకి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఇది క్యాన్సర్ కాదు, ఇది మనకి కంతి అనమాట, బ్రెయిన్లో ఉత్పన్నమైన కంతి. అయితే దీన్ని కరెక్ట్గా ట్రీట్ చేస్తే లైఫ్ లాంగ్ ఫ్యూచర్ అంతా బాగుండే అవకాశాలు ఉంటాయి. ట్యూమర్ పరంగా మంచి ట్యూమర్ అది, అంటే స్లో గ్రోయింగ్, అంటే క్రమేణా పెరిగే ట్యూమర్. కానీ లొకేషన్ అంటే చిన్న మెదడు దగ్గర ఉండే మూలాన, తర్వాత ఈ మనకి ఫేస్కి వచ్చే నర్వ్ దానికి క్లోజ్గా ఉండే మూలాన దానికి ఆపరేషన్ చేసే క్రమంలో ఈ ఫేస్ నర్వ్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ చాలా హైగా ఉంటాయి. అందువల్ల చాలా మంది సర్జరీ చేయించుకోవాలంటే భయపడుతూ ఉంటారు. ముందు కాలంలో దీనికి ఆపరేషన్ తప్పితే వేరే మార్గం ఉండకపోయేది. కానీ ఇప్పుడు టెక్నాలజీ అనేది మెడికల్ ఫీల్డ్ని చాలా హెల్ప్ చేస్తుంది. సో అలా హెల్ప్ చేసిన మెడికల్ ఫీల్డ్స్లో న్యూరో సర్జరీలో అయితే ఇంకా చాలా ఈ టెక్నాలజీ డెవలప్మెంట్తోని మాకు పేషెంట్కి సేఫ్టీ చాలా పెరిగిందనమాట. అయితే ఇప్పుడు ఇలాంటి ట్యూమర్స్ని ఏదైతే ఈ అకాస్టిక్ స్వానోమస్ అంటామో 3 సెంటీమీటర్ల కంటే తక్కువ సైజు ఉంటే, ఏదైతే ఈ సిపి యాంగిల్ అంటే మెదడుకి తర్వాత సెరెబెల్లంకి మధ్యలో ఉన్న స్పేస్లో ఉత్పన్నమైన ఈ అకాస్టిక్ స్వానోమస్కి ఆపరేషన్ లేకుండా, బ్లడ్ లాస్ లేకుండా, కట్టింగ్ లేకుండా, ఏ విధమైన పేషెంట్కి ఇబ్బంది లేకుండా ఇప్పుడు ట్రీట్ చేయవచ్చు అనమాట. ఈ పద్ధతిని మేము స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీ అంటాం. గత 10 years నుంచి వరల్డ్ వైడ్ ప్రూవెన్ టెక్నాలజీ. అండ్ ఈ మధ్యకాలంలో లాస్ట్ 3 years నుంచి మేము హైదరాబాద్లో చేస్తున్నాము. ఇండియాలోనే ఈ టెక్నాలజీలో మేము లీడర్స్, చాలా కేసెస్ చేస్తూ ఉంటాము. ఎస్పెషలీ అకాస్టిక్ స్వానోమాస్కి వరల్డ్ వైడ్ ఇప్పుడు ఏదైతే అకాస్టిక్ స్వానోమా 3 సెంటీమీటర్ల కంటే తక్కువ సైజులో ఉందో దానికి ఇప్పుడు ఇది గోల్డ్ స్టాండర్డ్గా రీప్లేస్ అయిందనమాట. సో లెస్ దెన్ 3 సెంటీమీటర్స్ ట్యూమర్ అకాస్టిక్ స్వానోమా ఉంటే యంగ్ ఏజ్లో ఎవరైతే సాఫ్ట్వేర్ జాబ్స్లో ఉన్నారో, టీచర్స్ లేకపోతే రోజు వర్క్ చేసే వాళ్ళకి ఈ ఫేషియల్ పారాలిసిస్ అనేది పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. సో ఇది అవాయిడ్ చేయడానికి ప్లస్ ఆపరేషన్తోని ఉత్పన్నమైన కాంప్లికేషన్స్ రాకుండా ఉండడానికి వెరీ వెరీ సేఫ్ అండ్ ఎఫెక్టివ్ ప్రొసీజర్ స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీ. ట్రూ బీమ్ అనే టెక్నాలజీ ఉంది, అది వరల్డ్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ రేడియో సర్జరీ మెషిన్స్. ఈ ట్రూ బీమ్తో ఏంటంటే మనము సేఫ్గా ఓన్లీ ట్యూమర్కి రేస్ ఇస్తాము, ట్యూమర్ చనిపోయేటట్టు. క్రమేణా 1-2 yearsలో ష్రింకేజ్ మొదలవుతుంది. అండ్ 3-4 years తర్వాత క్రమంలో చూస్తే మనకి ట్యూమర్ ఆల్మోస్ట్ 80-90% తగ్గే అవకాశాలు ఉంటాయి అన్నమాట. ఈ ట్రీట్మెంట్ మేజర్ బెనిఫిట్ ఏంటంటే ఈ ట్రీట్మెంట్కి ఏ అడ్మిషన్ అవసరం లేదు. పేషెంట్ పని చేసుకుంటా కూడా వచ్చి ట్రీట్ చేసుకోవచ్చు, లేదా మన ఇంటి నుంచే వచ్చి ట్రీట్మెంట్ చేసుకొని వెళ్ళొచ్చు అనమాట. దీనికి ఏ విధమైన బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ కానీ, లేకపోతే ఆపరేషన్, వూండ్స్ ద్వారా దానికి ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఇవన్నీ ఏమీ ఉండవు అనమాట. కాంప్లికేషన్స్ అంటే ఈ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా ట్యూమర్ పెరిగే అవకాశము 100లో 2% ఉంటుంది అంతే. సో ఇదే కాంప్లికేషన్, అంతేగాని దాని నుంచి ప్రాణాపాయ పరిస్థితి రావడము లేకపోతే వేరే ప్రాబ్లమ్స్ రావడం అనేది చాలా చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటాయి. లైఫ్ రిస్క్ అనేది ఈ ప్రొసీజర్లో అసలు ఉండదండి, ఈ ప్రొసీజర్లో ఉండదు. కాబట్టి చాలా మంది ఈ లెస్ దాన్ 3 సెంటీమీటర్ అకాస్టిక్ స్వానోమాకి ఆల్ ఓవర్ ద వరల్డ్ మీరు చూసుకుంటే అమెరికాలో కానీ, యూరోప్లో కానీ, లేకపోతే ఎక్కడైనా మిడిల్ ఈస్ట్లో కానీ ఇప్పుడంతా అకాస్టిక్ స్వానోమా ట్రీట్మెంట్ చిన్న సైజులో డయాగ్నోస్ అయినవన్నీ రేడియో సర్జరీ ద్వారానే ట్రీట్ అవుతున్నాయి. అండ్ వెరీ ఎఫెక్టివ్గా ట్రీట్మెంట్ జరుగుతుంది. సో చాలా మందికి బెనిఫిట్ ఉంటుంది. సో ఇలాంటి ట్యూమర్స్ మేము గత 3 ఏళ్ళగా చాలా ట్రీట్ చేస్తున్నాము. వన్ సచ్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను. యంగ్ లేడీ మీలాగనే లెఫ్ట్ సైడ్ హియరింగ్ లాస్తో వచ్చింది. సో మేము డయాగ్నోస్ చేస్తే దీనికి ఒక 2.3 సెంటీమీటర్ అకాస్టిక్ స్వానోమా అనే డయాగ్నోస్ అయినాం. ఇది ప్రీ ప్రొసీజర్ ఎంఆర్ఐ ఏదైతే మీకు ఇక్కడ కనిపిస్తుందో ఇది చిన్న మెదడు, హార్ట్ షేప్డ్ ఆకారంలో ఉంటుంది. చిన్న మెదడు పక్కనే వినికిడి నరం నుంచి వచ్చిన ట్యూమర్ అకాస్టిక్ స్వానోమా. పేషెంట్కి మేము రేడియో సర్జరీ ఇలా ప్లాన్ చేసి రేస్ ఇచ్చాము. సో ఈ రేడియో సర్జరీలో ఏంటంటే ఓన్లీ ట్యూమర్కే మీకు రేస్ తగులుతాయి. పక్కన 1 millimeter పక్కన బ్రెయిన్ స్టెమ్కి కూడా మీకు ఏ విధమైన డోసు కలగకుండా మేము ట్రీట్మెంట్ చేస్తాం అనమాట. ఈ పేషెంట్ని మేము ఫాలోఅప్ చేసి 2 years తర్వాత చూస్తే ఆల్మోస్ట్ 50% ఈ సైజ్ రెడ్యూస్ అయిపోయింది, మీకు కనిపిస్తూ ఉంది క్లియర్గా. సో ఇది వెరీ ఎఫెక్టివ్ అనమాట ట్రీట్మెంట్. ఇంకో పేషెంట్, ఈ పేషెంట్కి పెద్ద ట్యూమర్, అకాస్టిక్ ట్యూమర్, వెరీ క్లోజ్ టు ద బ్రెయిన్ స్టెమ్, కంప్రెషన్ బాగా ఉండింది. సో ఈమెకు కూడా మేము రేడియో సర్జరీ చేశాము. చేసిన తర్వాత 3 ఏళ్ల తర్వాత చూస్తే ఈ సైజు ఆల్మోస్ట్ 80% రెడ్యూస్ అయిపోయింది అనమాట. సో వీళ్ళకి ఏ విధమైన కాంప్లికేషన్స్, మార్బిడిటీ లేకుండా మంచిగా ఎఫెక్టివ్గా
ట్రీట్మెంట్ అయింది. ట్యూమర్ కూడా మనకి ఈ స్కాన్స్ లో చూస్తే మీకు చాలా ష్రింకేజ్ కూడా కనిపించింది అనమాట. మీ కండిషన్ ప్రకారము ఏ కాంప్లికేషన్స్ లేకుండా ట్రీట్ కావాలంటే మీకు ఈ అకాస్టిక్ శ్వానోమాకి మీ ఏజ్ అండ్ మీరు ఫేషియల్ నర్వ్ ప్రిజర్వేషన్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి బెస్ట్ పాసిబుల్ ట్రీట్మెంట్ ఈజ్ స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీ. స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీ దీంట్లో ట్రీట్మెంట్ తర్వాత ఫేషియల్ పారాసిస్ వచ్చే ఛాన్సెస్ ఆల్మోస్ట్ నిల్. తర్వాత ఎఫెక్టివ్గా కంట్రోల్ అవుతుంది ట్యూమర్ గ్రో లేకుండా, అండ్ మీకు ఏ విధమైన ఇబ్బంది ఉండదు మీ వర్క్లో. చూశారు కదండి ఈనాటి డాక్టర్ ఈటీవీ కార్యక్రమంలో మా మెడికల్ ఎక్స్పర్ట్స్ ఇచ్చిన సమాధానాలని. మరి మీరు కూడా మీకున్న ఆరోగ్య సమస్యలని, సందేహాలని, అపోహల్ని డాక్టర్ ఈటీవీతో షేర్ చేసుకోవచ్చు. మరి మీరు రాసి పంపించాల్సిన మా చిరునామా డాక్టర్ ఈటీవీ, ఈటీవీ లైఫ్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఈమెయిల్ ద్వారా పంపించాలనుకుంటే dr.etv@etv.co.in కు మెయిల్ చేయండి. డాక్టర్ ఈటీవీ కార్యక్రమాలని మీరు www.youtube.com/etvlifeindia లో వీక్షించవచ్చు. అలాగే www.facebook.com/etvlifeindia, అలాగే www.twitter.com/etvlifeindia లో ఫాలో చేయొచ్చు. ఇదండి ఇవాల్టి డాక్టర్ ఈటీవీ కార్యక్రమం. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్, స్టే ఫిట్, స్టే హెల్దీ, స్టే హ్యాపీ. దిస్ ఇస్ రాజేశ్వరి సైనింగ్ ఆఫ్. బై.